వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ స్వీట్ రెసిపీ అయిన ఎంతో రుచికరమైన కమ్మనైన బ్రెడ్ హల్వా. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే 10 నిమిషాల్లో బ్రెడ్ హల్వాని ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా ఉంటుంది. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా 10 బ్రెడ్ ముక్కల్ని తీసుకోవాలి. వాటిని ఎడ్జెస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. అన్ని వైపులా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని బౌల్లోకి తీసుకోండి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీరు నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అందులో బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ని యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని అదే ప్యాన్లో రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు చక్కెరకి 1 కప్పు నీళ్లు యాడ్ చేసుకొని షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. దీనికి తీగపాకం అవసరం లేదండి, కొద్దిగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. అలాగే యాలకుల పొడిని యాడ్ చేసుకొని మరోసారి బాగా కలుపుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని చక్కెర పాకంలో యాడ్ చేసుకుని సన్నటి మంటపై 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మరి పూర్తిగా మెదపకుండా కొద్ది భాగాన్ని మెదుపుకుంటూ రావాలి. ఇలా మధ్య మధ్యలో మ్యాష్ చేసుకోవాలి. తర్వాత అందులో 1/2 కప్ పాలు యాడ్ చేసుకొని మరోసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడ్డాక నూనె సెపరేట్ అయిన తర్వాత అందులో ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని మరోసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఇవాల్టి మన స్వీట్ రెసిపీ రుచికరమైన ఎంతో కమ్మనైన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.